26/11 ముంబై దాడుల సూత్రధారి తహవూర్ రానానైతే అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో కీలక ముందడుగు పడినట్లు తెలుస్తోంది. అతడిని త్వరలోనే భారత్కు అప్పగించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక ఎకనామిక్ టైమ్స్ కథనంలో పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టులో అమెరికాలోని న్యాయస్థానం అతడిని నేరగాళ్ల ఒప్పందం కింద భారత్కు అప్పగించవచ్చని పేర్కొంది. అంతేకాదు అతడికి వ్యతిరేకంగా న్యూఢిల్లీ తగినన్ని సాక్ష్యాలు సమర్పించినట్లు తెలిపింది. దీంతో పాటు న్యాయమూర్తి కూడా రానా ఈ నేరంలో భాగస్వామి కావచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రానాపై ఇప్పటికే ముంబై పోలీసులు 26/11 దాడులకు సంబంధించి దాదాపు 405 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. పాక్ ఐఎస్ఐ ఏజెన్సీ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలు ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. నేరగాళ్ల ఒప్పందం ప్రకారం దాని పరిధిలోకి వచ్చిన వ్యక్తికి ఒకే నేరానికి 2 చోట్ల శిక్షలు అనుభవించడం కుదరదు. ఈ నేపథ్యంలో రానా అప్పీల్ చేసుకున్న ప్యానెల్ కూడా అతడికి ఇది వర్తించదని చెప్పింది. 26/11 దాడులకు ముందు ఆ కుట్ర మాస్టర్ మైండ్గా భావిస్తున్న డేవిడ్ కోల్మెన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రానా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉంది. ఉగ్రదాడులు, కుట్రపై రానా, హెడ్లీపై కేసులు నమోదు చేశారు. 26/11 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు నవంబర్ 26, 2008 రాత్రి పాక్ నుంచి కొలాబా సముద్ర తీరానికి చేరి ముంబైలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ రైల్వే స్టేషన్లోకి చొరబడ్డారు. వెంటనే వారి చేతుల్లో ఉన్న AK-47 తుపాకులతో తోటాల వర్షం కురిపించారు. ఊహించని ఘటనలతో వణికిపోయిన అక్కడ ప్రజలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దాదాపు 58 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి బయటకు వచ్చిన ఉగ్రవాదులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఇలా వరుసగా 12 చోట్ల దాడులు జరిగాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణ హోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మృతుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు.